శ్రీమాత్రే నమః. హలో అండి. అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ 2025లో ఆషాఢ మాసం ఎప్పుడొచ్చింది? ఈ ఆషాఢ మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? ఈ మాసంలో ఉన్న ముఖ్యమైన పండుగలేంటి? అలాగే కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలను ఎందుకు ఈ మాసంలో పుట్టింటికి పంపిస్తారు? ఈ మాసంలో గోరింటాకును ఎందుకు ఆడవాళ్ళు పెట్టుకుంటారు? ఈ మాసంకున్న విశిష్టత ఏంటి? అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆషాఢ మాసం పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ, పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలో వచ్చే నెల. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథున రాశి నుండి కర్కట రాశిలోకి ప్రవేశించడంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఆషాఢం అంటే తెలుగు సంవత్సరంలో 4వ నెల. దీన్నే శూన్యమాసం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ నెలలో వివాహానికి, గృహప్రవేశానికి వంటి శుభకార్యాలు చేయడం మంచిది కాదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఆషాఢ మాసంలో దేవతారాధనకి, రథయాత్రలకి చాలా మంచిది. పూరి జగన్నాథ స్వామి రథయాత్ర కూడా ఈ నెలలోనే ప్రారంభిస్తారు. తొలి ఏకాదశి పండుగ, అలాగే వారాహి నవరాత్రులు కూడా ఈ ఆషాఢ మాసంలోనే జరుపుకుంటూ ఉంటారు. మనం ఆషాఢ మాసంకున్న ప్రత్యేకత ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఆషాఢ మాసం వర్షాకాలంతో ప్రారంభమవుతుంది. కాబట్టి రైతులు పంటలు వేయడం ఈ నెల నుంచి ప్రారంభిస్తారు. ఈ మాసంలో ఇంద్రుని పూజిస్తే వర్షాలు బాగా సకాలంలో కురిసి పంటలు బాగా పండుతాయని రైతులు నమ్ముతుంటారు. ఆషాఢంలో కొత్తగా పెళ్ళైన నవవధువుని పుట్టింటికి ఎందుకు పంపిస్తారంటే, ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన జంటలు కొన్ని రోజుల పాటు వేరుగా ఉండడం మంచిదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. దీనికి గల కారణం ఏంటంటే, ఈ సమయంలో గర్భం దాల్చితే వేసవిలో ప్రసవించడం కష్టమవుతుంది. వేసవిలో పిల్లలు వేడి తాపాన్ని భరించలేరని, దానివల్ల అనేక అనారోగ్య సమస్యలకు గురవుతారని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అంతేకాకుండా అత్తాకోడలు ఒక నెల రోజుల పాటు దూరంగా ఉండడం వల్ల వాళ్ళ మధ్య సఖ్యత, ప్రేమానుబంధాలు మరింత మెరుగుపడతాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే ఈ నెలలో కొత్తగా పెళ్ళైన ఆడపిల్లల్ని పుట్టింటికి పంపించే ఆచారాన్ని ఎప్పటి నుంచో మన పెద్దలు ఆచరిస్తున్నారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్తారు. దీన్నే తొలి ఏకాదశిగా మనం జరుపుకుంటాం. ఈ సమయంలో వివాహం చేసుకుంటే ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు మనకు లభించవని నమ్ముతారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజును గురు పౌర్ణమి అంటారు. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు వేదాన్ని 4 భాగాలుగా విభజించిన రోజు కూడా ఈ రోజే. వారాహి నవరాత్రులను కూడా ఈ మాసంలోనే ఆచరిస్తూ ఉంటారు. వీటిని ఆషాఢ నవరాత్రులని, అలాగే ఆషాఢగుప్త నవరాత్రులని, లేకపోతే వారాహి నవరాత్రులని అంటారు. అలాగే పూరి జగన్నాథ స్వామి రథయాత్ర కూడా ఈ మాసంలోనే ప్రారంభిస్తారు. తెలంగాణలో లష్కర బోనాలను ఈ ఆషాఢ మాసంలోనే జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఆషాఢంలో ఆడపిల్లలు గోరింటాకును పెట్టుకుంటూ ఉంటారు. ఈ గోరింటాకును చేతులకు పెట్టుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఆషాఢంలో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా గోరింటాకు పెట్టుకుంటే మంచిదంటారు. ఎందుకంటే గోరింటాకులో ఆయుర్వేదికంగా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. కాబట్టి ఈ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది. ఈ కాలంలో వర్షాలు పడుతూ ఉంటాయి. ఆడపిల్లలు ఇంట్లో పనులు చేసుకున్నప్పుడు తడుస్తూ నానుతూ ఉంటాము. కాబట్టి ఈ కాలంలో అనేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ గోరింటాకును పెట్టుకుంటే రక్తంలో వచ్చే అనేక దోషాలు రాకుండా ఉంటాయి. కనుక మన పెద్దవాళ్ళు ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ వచ్చారట. గోరింటాకులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. ఈ జూన్ నెలలో ఆషాఢ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఇప్పుడు తెలుసుకుందాం. జూన్ నెలలో ఆషాఢ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే జూన్ 26 గురువారం వచ్చిందండి. ఈ రోజు నుంచి ఆషాఢ మాసం ప్రారంభమై జూలై 24 అమావాస్య గురువారంతో అయితే కనుక ఈ ఆషాఢ మాసం అనేది ముగుస్తుందండి. జూలై 25 నుంచి అయితే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసంలో ముఖ్యమైన పండుగలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జూన్ 26 ఆషాఢ శుద్ధ పాడ్యమితో ఆషాఢ మాసం ప్రారంభమవుతుందండి. ఈ రోజు నుంచి వారాహి నవరాత్రులు కూడా విశేషంగా 9 రోజులైతే ఆచరిస్తుంటారు. జూన్ 27 వచ్చి పూరిలో జగన్నాథ రథయాత్ర ప్రారంభం. జూన్ 28 వచ్చి మొహరం పండుగ. జూన్ 29 వచ్చి తెలంగాణలో లష్కర బోనాలు ప్రారంభం. అలాగే పిపి నరసింహారావు జయంతి. జూన్ 30 వచ్చి స్కంద పంచమి అండి. ఈరోజు విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు విశేషమైనది. జూలై 1 వచ్చి కుమార షష్ఠి అండి. జూలై 3 వచ్చి మహిషాసురమర్దిని పూజ. జూలై 5 వచ్చి లక్ష్మీ వ్రతారంభం. జూలై 6 వచ్చి తొలి ఏకాదశి, అలాగే శాకంబరి ఉత్సవాలు ప్రారంభం. 7 వచ్చి వాసుదేవ ద్వాదశి అండి. జూలై 10 వచ్చి గురు పౌర్ణమి అండి. జూలై 12 వచ్చి గురుమూఢమి పూర్తవుతుంది ఈ రోజుతో. జూలై 13 వచ్చి సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి జాతర. జూలై 14 వచ్చి సంకటహర చతుర్థి వ్రతము. జూలై 17 వచ్చి దక్షిణాయనం ప్రారంభం అండి. ఈ రోజు నుంచి ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది.
జూలై 20 వచ్చి బోనాలు అండి ఈరోజు. జూలై 23 వచ్చి బాలగంగాధర్ జయంతి. జూలై 24 వచ్చి చుక్కల అమావాస్య అండి, చోడేశ్వరి జయంతి. ఈ రోజుతో ఆషాఢ మాసం అనేది పూర్తవుతుందండి. 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసంలో వాళ్ళ అమ్మాయిని పుట్టింటికి తీసుకువెళ్ళాలనుకుంటే కనుక 26 ఆషాఢ మాసం 26 జూన్ 26 నుంచి అయితే ప్రారంభమవుతుందండి. ఈ రోజు కన్నా ముందుగానే వెళ్ళాలి కాబట్టి దానికన్నా ముందు రోజు వచ్చి 25 వచ్చిందండి. ఆ రోజు అమావాస్య వచ్చిందండి. ఈ రోజు అమావాస్య కాబట్టి ఎవరు కూడా తీసుకురావడం చేయరండి. దానికన్నా ముందు వచ్చి జూన్ 24 మంగళవారం వచ్చిందండి. ఆడపిల్లని ఎప్పుడూ కూడా పుట్టింటికి కానీ అత్తింటికి కానీ శుక్రవారాలు మంగళవారాలు అయితే తీసుకెళ్ళండి. దానికన్నా ముందు వచ్చి సోమవారం వచ్చిందండి. జూన్ 23 వచ్చి త్రయోదశి వచ్చిందండి. ఈ రోజైతే బాగానే ఉందండి. ఈ రోజైతే తీసుకెళ్ళాలనుకున్నవారు ఈ రోజైతే వెళ్ళొచ్చండి. అలాగే జూన్ 22 వచ్చి ద్వాదశి వచ్చిందండి. కానీ చాలామంది ఆడపిల్లల్ని ఆదివారాన్ని అయితే పంపరండి. కాబట్టి ఈరోజు కొంతమంది అయితే పంపుతారు, కొంతమంది అయితే కొన్ని చోట్ల అయితే ఆదివారాలు కూడా అమ్మాయిని పంపించరండి. దీనికన్నా ముందు వచ్చి శనివారం వచ్చిందండి. ఈ రోజు వచ్చి ఏకాదశి వచ్చిందండి. కాబట్టి ఈ రోజు అయితే కనుక వాళ్ళ అమ్మాయిని వాళ్ళ ఇంటికి అయితే తీసుకువెళ్ళొచ్చండి. ఏకాదశి మంచి రోజు, తిథి వచ్చి అశ్విని వచ్చింది కాబట్టి ఈ రోజు అయితే కనుక తీసుకువెళ్ళాలనుకున్నవారు ఎవరైనా సరే ఆషాఢం రాకముందు 21 రోజు అయితే పంపించవచ్చండి. 21 రోజు శనివారం వచ్చింది కాబట్టి ఈ రోజు అయితే కనుక పుట్టింటికి అయితే వెళ్ళొచ్చండి. ఇదండి ఈ వీడియో. ఆషాఢ మాసం కోసం నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నానండి. నా వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.